హాయ్ నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా హంసలిది ప్రాంతం రావడం జరిగింది. ఈ యొక్క హంసలిది ప్రాంతంలో ఈ యొక్క రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి క్షేత్రం అనేది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడికి హంసలిది బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క క్షేత్రాన్ని తప్పకుండా సందర్శించుకుని వెళ్ళాలి. చాలా మంది వస్తారు. అలాగే అయితే ఆ విశేషాలు ఏంటో, అలాగే ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా 1977 ఉప్పెన బాధితులు అనమాట. అసలు ఉప్పెన ఎలా వచ్చింది, దానికి కారణాలు ఏంటి, అప్పుడు వీరి జీవన పరిస్థితులు ఏంటి, వీరు ఎలాంటి బాధలు పడ్డారు, అవన్నీ ఈ రోజు మనం తెలుసుకుందాం రండి. మనకి ఇప్పుడు ఆల్రెడీ మీకు రూట్ చూపిద్దామని చెప్పి మళ్ళీ ఆగానండి. ఈ రైట్ సైడ్కి వెళ్తే కనుక ఈ రోడ్లో ఈ రైట్ సైడ్కి వెళ్తే కనుక మన సంగమం ప్రాంతంకి వెళ్తాం. అయితే ఈ యొక్క లెఫ్ట్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా ఉందండి. సాగర సంగమానికి 5 కిలోమీటర్లు, హంసలిది గ్రామానికి 1 కిలోమీటర్ అని. ఈ గ్రామంలోనే ఈ క్షేత్రాన్ని మీరు చేరుకోవాలంటే విజయవాడ నుంచి బస్సు మార్గం ద్వారా రావచ్చు. మీరు అవినిగడ్డ కరకట్ట బస్సు ఎక్కినట్లయితే మీరు అవినిగడ్డలో దిగి అవినిగడ్డ నుంచి మీకు హంసలిదికి వెళ్ళే ఆటోలు ఉంటాయండి. ఆ ఆటోలను కూడా మీరు ఎక్కి ఈ హంసలిది క్షేత్రానికి అలాగే ఈ సంగమానికి చేరుకోవచ్చు. అయితే హంసలిది క్షేత్రం వేణుగోపాల స్వామి గుడి క్షేత్రాన్ని చేరుకోవాలంటే మాత్రం మీకు 5 కిలోమీటర్ల ముందే మీకు ఈ ఊరు వస్తుందండి. ఇక్కడ నుంచి మీరు ఎడం చేతి వైపుకి తిరిగి ఎడం చేతి వైపు హంసలిది గ్రామాలకి వెళ్ళినట్లయితే కనుక మీరు ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు. అయితే మీరు కుడి చేతి వైపు తీసుకుని కుడి చేతి వైపు వెళ్ళినట్లయితే మీరు సంగం ప్రాంతానికి వెళ్తారండి. గుడి క్షేత్రాన్ని చేరుకోవాలంటే మాత్రం మీకు 5 కిలోమీటర్ల ముందే మీకు ఈ ఊరు వస్తుందండి. ఇక్కడ నుంచి మీరు ఎడం చేతి వైపుకి తిరిగి ఎడం చేతి వైపు హంసలిది గ్రామాలకి వెళ్ళినట్లయితే కనుక మీరు ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు. అయితే మీరు కుడి చేతి వైపు తీసుకుని కుడి చేతి వైపు వెళ్ళినట్లయితే మీరు సంగం ప్రాంతానికి వెళ్తారండి. క్షేత్రం యొక్క స్థల పురాణం మనం చూసినట్లయితే మహారాష్ట్ర సతారా జిల్లా మహాబలేశ్వర క్షేత్రంలో ఉద్భవించిన శ్రీ కృష్ణా నదీమ తల్లి మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అనేక క్షేత్రాలను పునీతం చేసి ఆంధ్రదేశంలో ప్రవేశించి శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని సేవించి నాగార్జున సాగర్ మీదుగా శ్రీ కనకదుర్గ క్షేత్రమైన విజయవాడ విజయం చేసి చివరకు నదీనాం సాగరోగతి అనగా నదులన్నీ సముద్రంలో కలుస్తాయనే సిద్ధాంతం నిజం చేస్తూ పరమపావనమైన హంసలిది సముద్రంలో కలుస్తున్నది. ఈ 4 రాష్ట్రాల్లో చతుష్షష్ఠి కళల వలె 64 క్షేత్రాలు కృష్ణానది ప్రవాహ వైభవంతో సుప్రసిద్ధములైన మహాబలేశ్వరం కృష్ణా నదీమ తల్లికి ఉద్భవ స్థానం పుట్టినిల్లు కాగా హంసలదేవి పరిపూర్ణత పొందిన పవిత్ర స్థానం మెట్టినిల్లు. నదీ సాగర సంగమం అనేది జీవ బ్రహ్మైక్యమునకు ప్రతీక కనుక ఆ విషయం తెలియజేసే జగద్గురువు కనుక జగద్గురువు అనే కృష్ణ పరమాత్మ హంసలదేవిలో సాగర సంగమాన్ని సాక్షిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారితో కలిసి శ్రీ వేణుగోపాల స్వామివారిగా ఆవిర్భవించి అనాదిగా భక్తులు కొంగు బంగారమై ఉన్నారు. సత్సంతానాన్ని ప్రసాదిస్తాడు కనుక ఈయన సంతాన వేణుగోపాలుడిగా భక్తులందరూ ప్రీతితో సేవిస్తున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ స్వామి దేవాలయం స్వయంగా దేవతలే కట్టారని ప్రతీది. తదుపరి కాలంలో పల్లవులు, చోళులు సేవించినట్లు ప్రసిద్ధి ఉన్నది. 1919వ సంవత్సరం నుంచి అర్చకులు, గ్రామస్తులు, భక్తులు మరియు ప్రభుత్వ సౌజన్యంతో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అనంతవరం గ్రామస్తులైన కుప్ప వంశం వారు శ్రీకృష్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మించి వేణుగోపాల స్వామి ఆలయం జీర్ణోద్ధరణ చేసి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ లోకక్షేమం కోసం స్వామివార్లను ప్రార్థిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమకు పూర్వంగంగా రథసప్తమి నుంచి ఆస్తిక జన సహకారంతో భాగవత సప్తాహం, అన్నదానం, రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు మున్నగ లోకక్షేమకరమైన కార్యక్రమములు జయప్రదంగా జరుపుతున్నారు. భక్తులందరూ అభిష్టములు సిద్ధింపజేస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర వేణుగోపాల స్వామివారి దేవాలయాలు సందర్శించి ఐహిక ఆముష్మిక సుఖాలను పొంది మానవ జన్మ సార్థకం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారండి. ఆ పెద్దవాళ్ళు ఈ యొక్క 1977 ఉప్పెన బాధితులు అనమాట. వీళ్ళు ఆ యొక్క 1977 ఉప్పెన కూడా చూశారు వీళ్ళు. ఈ హంసలదీ ప్రాంతంలోనే అది రావడం జరిగింది. అసలు ఆ విశేషాలు ఏంటో కనుక్కున్నారండి. నమస్కారం సార్. నమస్తే. మీ పేరేంటండి? బోయన గోవిందరాజులు. బోయన గోవిందరాజులు గారు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఊళ్ళో? ఈ ఊళ్ళో 61లో పుట్టాం మేము. 61లో పుట్టారు అంటే 1977 తుఫాన్ చూసే ఉంటారు మీరు. చూసి అప్పుడు 16 ఏళ్ళు. అసలు ఏం జరిగిందండి ఆ రోజు రాత్రి? అసలు అగ్నిపర్వతాలు సముద్రంలో పేలినాయని చెప్తారు, పెద్ద వెలుగు వచ్చిందని చెప్తారు. 1977 నవంబర్లో 19వ తారీఖున ఉప్పిన వచ్చింది. 19వ తారీఖున ఈ ఊరికి మొత్తం సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో వచ్చింది. 4:30 ఇక్కడ పెందలకాడ వచ్చేసింది. జనము మనుషులు పెద్దగా పోలేదు కానీ గొర్రెలు గొడ్లు ఆవులు గేదెలు బాగా చచ్చిపోయినాయి. అంటే ఉప్పెన అంటే ఎన్ని అడుగులు వచ్చి ఉంటది? సుమారు 8 అడుగుల దాకా వచ్చింది. 8 అడుగులు అంటే ఎంత? కరెంట్ పోల్ లేప గ్రీన్ కలర్ చూడు గుడికి ఆ లెవెల్ వచ్చింది. అక్కడ తెల్లారి పొద్దున్నే చెత్త పట్టి ఉంది. ఆ చిలకలు ఉండే చూడు అక్కడ, అక్కడికి బా. అప్పుడు ఏం చేశారంటే గుళ్ళో 460 మంది దాకా బతికారు. 460 మంది పిల్ల జల్ల అందరు ఉన్నారు. వాళ్ళు బొడ్లో దాకా వర్షం నీరు వచ్చింది. అయ్యో, లోపల నీరు వచ్చింది. వచ్చేటప్పటికి ఆ నీరు రాకుండా తలుపులకి రాళ్ళు ఎట్టి పొలుగులేసి ఆపితే లీక్ లంపడం బొడ్లోకి వచ్చింది. ఈ లోపల ఒక అమ్మాయి మీద గొళ్ళు అని ఎడుతున్నారు చచ్చిపోతామని. ఈ లోపల ఒక అమ్మాయి మీద సోమవారం వదిలి మీకేం బాధ లేదు, నా పాదాలు తాకి గంగ తగ్గుతుంది అన్నాడు అని చెప్పాడు సోమవారం. వేణుగోపాల సోమవారం. అట్లాగే అట్లా పాదాలు అంటుకుంది గంగ. నిదనిదానంగా తెల్లారేపటికి ఏమి లేకుండా లాగేసింది. నీళ్ళు కూడా కొట్టిపోయినాయి. అప్పుడు ఇళ్ళన్నీ కొట్టిపోయినాయి. ఊరు ఏమి లేదు. ఊళ్ళో 4 డాబాలు ఉండి ఆ డాబాలో కొంతమంది బతికారు. గుళ్ళో 450 మంది 450 మంది బతికారు. ఏంటండి ఈ చుట్టుపక్కల ఏంటి వ్యవసాయం? అసలు ఏంటి ప్రత్యేకతలు? ఏంటి ఊరు ప్రత్యేకతలు? వ్యవసాయం చేస్తారా? చేపల చెరువులు వ్యవసాయమేనండి. రొయ్యల చెరువులు అంటే 92 నుంచి 93లో వచ్చినాయి కానీ వ్యవసాయం ఊరు మొత్తం. అంతమంది వ్యవసాయం ఏం పండిస్తారండి ఇక్కడ? అప్పుడు ముసోరి పండించోళ్ళు, తర్వాత 27, 16 ఇప్పుడు బీపీటీలు పండిస్తున్నారు. ఇప్పుడు బీపీటీలు పండిస్తున్నారు. ఇప్పుడు బీపీటీలు ఎవరు తింటలేకండి? తింటున్నారా? ఇంకా 1992 నుంచి చెరువులు వచ్చినాయండి. ఆ చెరువులు ఏం చేసి ఒక 7-8 ఏళ్ళు గట్టిగా పడినాక అక్కడి నుంచి వాటికి రొయ్యలకు వ్యాధి అనేది వచ్చింది. వైరస్ వచ్చింది. వైరస్ వచ్చింది కానీ రొయ్యలు చచ్చిపోతుంటే రొయ్యలు వేసిన పండుతులా. ఇటు వ్యవసాయానికి భూమి ఉప్పు నీళ్ళతో ఊరిపోయి మంచి నీళ్ళు వాటర్ రాక ఇటు వ్యవసాయం పండ్ల ఒక 5-6 ఏళ్ళు ఇటు రొయ్యలు పండ్ల. అప్పుడు కొంతమంది పేద బిక్కి ఈ ఊరు నుంచి వలస వెళ్ళిపోయారు. కొంతమంది జరక ముసలమ్మగా రాలిపోయారు, చచ్చిపోయారు. అది ఊరు పరిస్థితి. ఇప్పుడు ఈ దేవస్థానం ఏంటి? ఇప్పుడు మన ఎండోమెంట్ కింద ఉంది, ఎవరి కింద ఉంది ఈ దేవస్థానం? లోగడ ఎండోమెంట్ కింద ఉండేది. తర్వాత ఈ మధ్య 1995 కాంచి దుర్గ దేవస్థానం దత్తత తీసుకున్నారు. హంసలదేవి వేణుగోపాల స్వామిని తీసుకున్నాక ఈ గాలిగోపురం వాళ్ళు కట్టింది. ఈ గాలిగోపురం వాళ్ళు కట్టింది. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మన 2003లో స్వామీజీ వాళ్ళు ఇది కర్ణాటక వాళ్ళు అదే శృంగేరిపేట వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని మరి ఎంతవరకు బాగు చేస్తారో ఏమో. అది అట్లా ఉంది. పురాతనమైన దేవాలయం. అదే వశిష్ఠుడు ఎవరో ఇక్కడ ఈ గుడిని కట్టారు. అక్కడ ఉన్న మీరు మొన్న సంగమేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళామండి. అక్కడ ఇదే దగ్గరలోనే దేవాలయం అని అంటారు. గుడి కట్టేసి తెల్లారిపోతుంది అనిపించి కోడిపోతుంది అనిపించి ఈ గ్రీన్ కలర్ వేసేటప్పటికి ఒక 2 మనుషులు వచ్చారని వాళ్ళిద్దరిని చిల్లలు చేసేసి దేవతలు అదృష్టం అయిపోయి అని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. అది అంత గొప్ప చరిత్ర ఉందా? ఓకే అండి, మాకు మా ప్రేక్షకులకి ఎన్నో విశేషాలు తెలిపిన ధన్యవాదాలు సార్. నమస్తే. మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదే కృష్ణా వన్య ప్రాణి అభయారణ్యం అంటారు.
ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటో కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఇది రీసెంట్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అడవులు పరిరక్షణ, మడ అడవుల పరిరక్షణ చేయాలి, ప్రతి ఒక్క యూట్యూబర్, ప్రతి ఒక్క యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ మడ అడవుల పరిరక్షణ కోసం చాలా చేయాలని చెప్తున్నారు కదా. సో దాని గురించి ఈ వీడియో అండి. అండ్ ఈ వీడియో అంటే యాక్చువల్గా ఇది ట్రావెల్ కమ్ గ్రీన్ లాక్ అనమాట. నేను చెప్పే కదా నా ఛానల్ అనేది నాట్ ఓన్లీ టెంపుల్స్ అండి, గ్రీన్ అడ్వెంచర్ లాక్స్ కూడా వస్తాయని. సో ఈ టెంపుల్ వీడియోతో పాటు గ్రీన్ లాక్ కూడా చేశాను. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఇదంతా కూడా పూర్తిగా మడ అడవులు అండి. ఈ మడ అడవులకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ మడ అడవుల్లో రకరకాల హెర్బ్స్ అండ్ మెడిసిన్స్ కి సంబంధించిన మొక్కలు ఉంటాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఇది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీస్ అన్నమాట. కింద మ్యూజియం కూడా ఉంది, అది కూడా చూద్దాము. పదండి. నమస్తే సార్, మీ పేరండి? సిహెచ్ బాలకృష్ణ గారు. మీ పేరండి? నాగుల మీరా సాహిబ్ అండి. నాగుల మీరా సాహిబ్. ఓకే, ఎన్నాళ్ళు మీకు పని చేస్తున్నారు? నేను ఇక్కడ ఏప్రిల్ నెలలో వచ్చానండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈయన మాత్రం ప్రొడక్షన్ హెల్పర్. ప్రొడక్షన్ హెల్పర్ మీరు. ప్రొడక్షన్ హెల్పర్. సర్లగంజ్ వీట్ కి సార్ ఇది ప్రొడక్షన్ హెల్పర్. లాంగ్ టైం నుంచి ఉంటున్నాను. లాంగ్ టైం నుంచి ఉన్నారు. ఓకే, మొన్న ఏప్రిల్ నెలలో మీరు ఏప్రిల్ నెలలోనే వచ్చారు. అసలు ఏంటి ఈ మడ అడవుల గురించి డిప్యూటీ సీఎం గారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఈ యొక్క మడ అడవుల విశిష్టతను అందరికీ తెలియజేయాలి, అసలు ఎలా ఉపయోగపడతాయని చెప్పమంటున్నారు. అసలు ఏంటి మడ అడవులు? ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఏంటంటే వేరే వృక్షజాతులు కానీ ఎక్కువ ఇస్తాయి. ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి. ఓకే, ఏం చేపలు ఉంటాయండి అసలు ఇక్కడ? చేపలు అన్ని రకాలు ఉంటాయండి. పీతలు ఉంటాయి, రొయ్యలు, నాగలు, పొండు గొప్పలు, చేపలు, జల్లలు, ఇంకా అనేక వస్తువులు ఉంటాయి సార్. అందులో ఎక్కువగా మడ చెట్టులో ఫిషింగ్ క్యాట్ అనేది అదైన వస్తువు ఉంటుంది. ఫిషింగ్ క్యాట్, అది కూడా బాగా తెలుగులో ఏమంటారండి దాన్ని? బావురు పిల్ల. బావురు పిల్లి డైలాగ్ కూడా ఉందండి నా రవితేజ మూవీలో. బావురు పిల్ల అంటాడు ఆయన. బావురు పిల్లలు అవి ఉన్నాయండి ఎక్కువగా. నక్కలు ఉన్నాయండి. నక్కలు కూడా ఉంటాయండి. నక్కలు ఎక్కువగా ఉంటాయండి. బాగా మనకి కనపడతాయండి. జాతీయాలుగా కూడా కనపడతాయి. మరి ఈ అడుగు పందులు కూడా బాగా ఉంటాయి. పక్షులు కూడా బాగా వస్తాయండి మనకి డిసెంబర్ నెలలో ఎక్కువగా వస్తాయండి. అదండి. ఈ డాల్ఫిన్స్ అంటే మన సాగర్ సంఘం కూడా అక్కడ కనపడతాయి న్యాచురల్ గాను. అది పెద్దగా ఉంటాయండి. పెద్దగా ఉంటాయండి. మన మీద సైజు ఎప్పుడు వస్తాయి అవి మనం ఎప్పుడైనా కాపాడవచ్చు. మన టైం బాగుంటే వాళ్ళని కాపాడవచ్చు. అవి మన టైం బాగుంటే వాళ్ళైనా కాపాడవచ్చు సార్. మన అదృష్టం బాగుంటే ఎప్పుడైనా ఉంటాయి. సో ఏంటి ఈ మ్యూజియం అయితే పెట్టారంట, అది కూడా చూపిస్తారా మాకు? పర్యావరణ అత్యంత తెలివైనవి. ప్రపంచవ్యాప్తంగా వీటి ఉనికి ఉంది. చాలా వరకు సముద్రాల్లో లోతు తక్కువ ఉండే ప్రాంతాల్లో వినివసిస్తాయి. ఇవి మాంసాహార జీవాలు, ముఖ్యంగా చేపలు, నక్షత్ర చేపలు, పీతలు, రొయ్యలు వంటి జలచరాలను తింటాయి. గబ్బిళముల మాదిరిగానే ఇవి ధ్వనిని పంపి వాటికి తిరిగి వచ్చే ప్రతిధ్వని ఆధారంగా జీవాలను వేటాడతాయి. ప్రపంచవ్యాప్తంగా నదుల్లో 5 రకాల డాల్ఫిన్లు ఉన్నాయి. ఇవి వాటి చురుకుతనము, ఆటలాడే పద్ధతి ఇతరులను ఆకట్టుకుంటాయి. వన్యప్రాణి ప్రేమికులకు డాల్ఫిన్లు నచ్చే గుణాలు ఇవే. చాలా రకాల డాల్ఫిన్లు నీటిలోంచి నిటారుగా కొన్ని అడుగులు ఎత్తెగిరి తలకిందులుగా తిరిగి సమాంతర మార్గంలో నీటిలోకి చేరుకుంటాయి. సముద్రంలో నౌకలు వెళ్ళేప్పుడు ఇవి అలా ఎగురుతూ వాటిని అనుసరిస్తాయి. డాల్ఫిన్లు సమూహజీవులు, గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులు 5 నుంచి 100 డాల్ఫిన్లు కలిగి ఉంటూ కలిసికట్టుగా నివసిస్తూ వేటాడతాయి. చేపల గుంపులపై వేటాడతాయి. ఇవి నిద్రించేప్పుడు నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. వీటి మెదడులో సగభాగం మెలకువగా ఉంటూ మాత్రమే నిద్రిస్తుంది. మిగతా సగభాగం మెలకువగా ఉంటూ అవి మునిగిపోకుండా జాగ్రత్త పడతాయి. నీటిలో శ్వాస తీసుకునేందుకు మెలకువగా ఉండే మెదడు భాగం సహకరిస్తుంది. సంతానోత్పత్తి. ఇవి ఏడాది పొడవులో సంతానోత్పత్తి చేస్తాయి. అయితే వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా సంతానోత్పత్తి జరుపుతాయి. ఇవి జతకట్టిన నాటి నుంచి డాల్ఫిన్ రకాన్ని బట్టి 9 నుంచి 17 నెలల్లో ప్రసవిస్తాయి. ప్రసవ సమయంలో ఆ డాల్ఫిన్ సముద్ర తీరానికి సమీపంలో తక్కువ లోతుండే ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇవి ఒక కాన్పులో ఒకే బిడ్డకు జన్మనిస్తాయి. కవలలు అనేది అత్యంత అరుదైన విషయం. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తల్లి డాల్ఫిన్ తన బిడ్డను వీలైనంత తొందరగా ఒడ్డుకు తీసుకెళ్తుంది.
పిల్ల డాల్ఫిన్ మొదట శ్వాసను తీసుకునేందుకు సహకరిస్తుంది. బిడ్డకు 11 నెలల నుంచి 2 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లి డాల్ఫిన్ దాన్ని పెంచి పోషిస్తుంది. ఆ తర్వాత పిల్ల డాల్ఫిన్ సొంతంగా వేటాడటం నేర్చుకున్న తల్లితో కలిసి 3 నుంచి 8 ఏళ్ల వరకు ఉంటుంది. తాబేలు అనేది ఇది న్యాచురల్గా తీసిన ఫోటోలు ఈ గుట్లు ఇక్కడ పెడతాయి. వీటిని తీసుకెళ్ళి మేము ఇక్కడ యాచరీగా కట్టి ఇక్కడ వీటిని పాతి పెడతాము. ఈ 45 రోజుల నుండి 50 రోజుల లోపల పిల్లలు బయటకు వస్తాయి. ఇట్లా ఈ వచ్చిన యాత్రికులకి చూపించి ఈ ఇట్లా నీళ్ళలో తీసుకెళ్ళి వదలటం జరుగుతుందండి. ఇది ఇక్కడ ఉన్న ప్రాసెస్. ఇప్పుడు దాకా మనకి తాబేలు గురించి చెప్పారు, లైఫ్ సైకిల్ గురించి. అండ్ ఇప్పుడు ఈ సంపూర్ణ తాబేలు అసలు ఎలా ఉంటాయి ఏంటి చెప్తారు. మన పేరేంటి నాగేంద్ర సాహిబ్ గారు మనకి ఇప్పుడు ఈ విశేషాలు చెప్తారు సార్. చెప్పండి సార్. ఇవన్నీ సముద్రంలో ఉండే తాబేల్స్ అండి. ఈ రకాలు మనకి ఎక్కువగా వచ్చేది ఇవన్నీ వచ్చి ఇవన్నీ వారం ఉండేవి. మరి ఈ చెట్లు అనేసరికి మన అడవిలో ఉండే ఈ రకాలు దగ్గర ఈ చెట్లు మన అడవిలో ఉండే రకాలండి. యూఫోర్బ్లిప్స్ మేల్ ఫిబ్రిసిస్ పెరిగిన సైపరాక్సియా హిబిస్కస్ కెరిసస్ ఎల్ మార్గిసియా ఇపోమకే కాప్రియా బో చాలా ఉన్నాయి. ఇవన్నీ మెడిసిన్ చూసారండి. మన మడాడవుల్లో మన డిప్యూటీ సీఎం గారు ఎందుకు పరిరక్షించమని చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న ఈ వీటిల్లో చాలా హెర్బ్స్ అండ్ మెడిసిన్ వాడతారండి. అందుకే మనం మడాడవుల్ని పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మంది చెప్పారు. ఈ రోజు మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ కాయలు కానీ విత్తనాలు సీడ్ కాదు. ఇప్పుడు మాకి ఈ నెల ఆగస్టులో వస్తుందండి సీడ్. ఈ నెల ఆగస్టులో వచ్చింది. ఇది ఈ నెల ఆఖరికల్లా తయారైందండి. 9వ నెలలో మేము సీడ్ తీసుకుని మేము ఫీల్డ్ వర్క్ కూడా చేస్తున్నాము. ఫీల్డ్ వర్క్ చేస్తామండి. మన ఈ సీడ్ ఎత్తుకెళ్ళి మన ప్లాంటేషన్ లో పెడతామండి. ప్లాంటేషన్ లో పెడతాం. ఇప్పుడు మేము ఎట్లా చేస్తున్నాం అనేది ఇక్కడ ఉంది. సీడ్ పెడతాం. ఇదిగో ఇది ఫిష్ పాల్ పద్ధతిలో చేస్తామండి. ఈ వీటిలో ఇట్లా చేసి ఇది కాలాలన్నీ సీడ్ పెడతామండి. సీడ్ పెట్టిన తర్వాత ఈ మనం 9 దానికేమో సీడ్ పెడతామండి. ఈ మధ్యలోది న్యాచురల్ గా వచ్చింది సార్. మధ్యలో న్యాచురల్ గా వచ్చింది. అప్పుడు మనకి దట్టంగా అయిపోతుంది. మళ్ళీ మన అడవులు అయిపోతుంది. మనకు వాటర్ ఏంటంటే ఆటో పోటీ ఎక్కి దిగుతూ ఉండాలి. వాటర్ పోటీ ఎక్కి దిగుతూ ఉండాలి. అంతే సిల్క్ అయిపోయి అక్కడే ఉంటే కనుక మళ్ళీ మొక్కలు పాడైపోతాయి. అట్లా అయిపోతే ఇదంతా ఆరుదలప్పుడు మళ్ళీ వస్తుందండి. ఓకే. చెట్టండి ఇంగ్లీష్ లోను మ్యాంగ్రో ఫారెస్ట్. ఈ వేళ్ళు దాని నుంచి రూట్ పైకి వచ్చిందండి. దీని నుండే చెట్టు ఆక్సిజన్ తీసుకుంటాం సార్. మన ముక్కులు సార్ న్యాచురల్ మనం బయట మనం చూపెడతాను. ఇప్పుడు దీని నుంచి తీసుకుంటుందండి చెట్టు. దీని నుంచి వెళ్తుందండి. అది ఇవేమో పొన్నకాయలు అంటారండి. ఈ మెడిసిన్ వాడతారని ఇప్పుడు ఈ సీడ్ వాడి పెడతామండి మేము. ఈ సీడ్ కూడా పెడతారు. ఇది అన్ని ఉడకేసుకుని 70 తుఫాను ఉంది సార్. పుట్టలేనప్పుడు ఉడకేసుకుని పెద్దోడు అట్లా బతికారు. రండి చూడండి మడాడోలు ప్రత్యేకత స్థిరీకరణ శ్వాస వేపుడు ఇప్పుడు ఆయన చెప్పిన ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మడవృక్ష జాతులు ప్రపంచవ్యాప్తంగా 70 రకాలు ఉన్నాయంట. భారతదేశ వ్యాప్తంగా 30 రకాలు ఉన్నాయి. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం అంటే ఇప్పుడు ఈ ఏరియాలో 11 రకాలు ఉన్నాయి. అందులో అవిసీనియా మెరైనా, సిరియా, స్టాక్స్ బెరిగాన్, రైజోఫ్లోరా, ముక్రోనోటా, లుమిటేరా, రేస్ మోసా, సుయేడా, నుడిఫ్లోరా, రైజోఫ్లోరా, అపిక్యులేటా, బ్రొగైరా, జిమ్నోరైజా, సొన్నెరేషియా, అపైటరా, ఎక్స్టెరేరియా, అగలోచా, అవిసీనియా, అవిసీనాలిస్, అవిసీనియా అల్బా. ఈ 11 రకాలు ఈ ఏరియాలో ఈ కృష్ణావని అభయారణ్యంలో ఈ మడాడోలు జాతులు ఉన్నాయి. సో ఇవన్నీ మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రండి చెప్పండి. నెక్స్ట్ ఏం చూస్తున్నారు? ఇదే నేను బాగా పెట్టారు. రండి ఇది బావర్ పిల్ అండి. ఇప్పుడు మనం చెప్పాను కదా ఆల్రెడీ ఇది బావర్ పిల్ అంటారు. అసలు
అసలు ఏం తిరిగి వస్తుంది సార్ ఇది? ఈ చేపలు పీతలేనండి. చేపల పీతలు తిని మాత్రం బతుకుతుంది. అది ఎక్కువ టైం నైట్ యాడ్ చేసుకుంటాను. మిగతా టైం ఎక్కడ ఉంటుందండి? మిగతా టైం చెట్లు పైన గూగుల్లో ఉంటుందండి. గూగుల్లో తిరగటం కష్టం ఉండేది. నైటే తిరిగింది. ఈ గ్రంథ ఏంటండి? ఈ అడవుల్లో ఉండేవి చెట్లు మీద ఉండేవి బొమ్మలు వేసి అట్లా చూపెట్టడం జరిగిందండి. పక్షులు అట్లా. ఇప్పుడు మీ చెట్టుని ఇప్పుడు ఏంటంటే ఆక్సిజన్ పైన దీని నుంచి తీసుకుంటుంది సార్ ఆక్సిజన్. దీని నుంచి ఆక్సిజన్ తీసుకుంటది. అయితే వేరు భూమిలోకి భూమిలోకి నేను బయట ఉండి చూపెడతాం. మళ్ళీ మేము ఇక్కడ మాది ఫిషింగ్ కార్డ్ గురించి అయితే ఇక్కడ ఉంది సార్. ఓకే. ఇది కూడా ఇక్కడ ఉంటుందండి, ఈ ఏరియాలో ఉంటుందండి. అక్కడ ఉంటుంది సార్ రోజు. ఓకే ఓకే. కొండంగాయ అంటారండి, ఇది ఒక పక్షి అండి. కొండంగాయ కొండంగాయ రివర్ టర్న్ దాని పేరు. ఓకే. ఇదేంటిదండి? ఇదేంటిది? లిటిల్ స్నిట్ అని ఉంది. ఇదేంటిది? ఇది మేమైతే పేడకొండం అంటారండి. మాకైతే ఓ ఏరియాలో ఒక రకంగా పిలుస్తారండి. ఇదేంటి అన్నారు? ఇదేనా ఇప్పుడు ఫోటోలో అన్నది? ఇదేనా అండి? కొండంకాయ సార్. కొండంకాయ. ఓకే. ఇవి వచ్చేసరికి మామూలుగా యాత్రికులు వస్తారు కదండి, అలా గుడ్లు అట్లా పెడతాయి. 45 రోజుల నుండి 50 రోజులు అట్లా బయటకు వెళ్తాయి అని చూపెడతాకి ఇక్కడ పెట్టేవాడు. అంటే అన్నప్పుడు ఉండవు కాబట్టి. సముద్రంలో ఈ డ్రోన్ కెమెరాతో ఫోటో తీసి పెట్టారు. టోటల్గా ఇట్లా ఉంటుంది హంసల తీయ దగ్గర. కాడ నుంచి ఇది మొత్తం మన ఫారెస్ట్ అండి. ఇదంతా కింద ఏరియా అంతా. ఇప్పుడు ఇది కృష్ణ లివర్ అండి. మరి సాగర సంఘం వచ్చేసి ఇక్కడ కలిసిద్దండి సాగర సంఘం కాడ. ఇప్పుడు మనం మ్యాక్సిమం ఈ ఏరియాలో ఉన్నామండి. ఇప్పుడు మన ఏరియాలో ఉన్నామండి. ఇది సాగర సంఘం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఓకే. పుట్టినండి డీసీఎం పుట్టినండి. అప్పుడు సుమారుగా ఈ 6 మీటర్లు ఎత్తి వచ్చిందని చెప్తున్నారు. అవును సార్. 100 మంది చచ్చి కూలిపోవడంతో చనిపోయారు. 100 మంది చనిపోయింది అనేది 11 నౌకలు కనిపించలేదు. 100 గ్రామాలు కొట్టుకుపోయినట్టుగా 11-15 ఇది ఎప్పుడుదండి? ఈ సునామీ ఇదే అండి? ఇది ఎప్పుడుదండి? 2004. ఈ రివట్లో అనేది దీని నుంచి ఆక్సిజన్ తీసుకుంటదండి. దీని నుండే గాలి పీల్చుకుంటాయండి చెట్లు అన్ని. ఈ మడాడుల్లో చెట్లు అన్ని మొత్తం దీని ఆక్సిజన్ అనేది దాని వల్ల వచ్చిందండి. ఓకే. ఆక్సిజన్ అనేది వాటి వల్ల వస్తుంది. అది తీసుకునేది. ఓకే.
చూస్తున్నారు కదా, చిన్న పీత అండి ఇది. చిన్న పీత నన్ను చూడగానే వెంటనే వెళ్ళిపోయి కలుగులో దాక్కుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మన నాగుల్ మీరా సాహిబ్ గారు తీసుకెళ్తున్నారు అనమాట. నాగుల్ మీరా సాహిబ్ అంటే ఈయన ముస్లిం అనుకున్నారు, ఈ ముస్లిం కాదంట. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను, కాదంట. ఆయన కూడా అగ్నికుల క్షత్రియులు అని చెప్పారు. ఈయన చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. ఈయన కానీ ఆయన సిహెచ్ శ్రీహరి గారు కానీ చాలా 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 సపోర్ట్ ఇచ్చారు నాకు. అండ్ ఈ చుట్టుపక్కల మడాడుగులను కూడా వీళ్ళంతా మొత్తం సెట్ చేసుకొస్తున్నారంట. అంటే చూపించారు, కింద చెప్పారు కదా మడాడుగులు ఎలా చేయబోతున్నాము అని చెప్పి. అంటే కొన్ని అంతరించిపోయినట్టుని మళ్ళీ వీళ్ళు తిరిగి ఈ ఏరియాలో మడాడుగులు తెప్పించాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే సఫలం కూడా అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మెరైన్ పోలీసులు కూడా ఉన్నారు. ఈ బీచ్ లో కొంచెం చాలా ప్రాబ్లమ్స్గా ఉన్నాయంటండి. మీరు ఏమన్నా స్నానంకి వెళ్తారండి అంటే, లేదండి నేను స్నానం ఏం చేయనండి, నేను వీడియో తీసుకున్నాను వచ్చాను, నాకు అంత టైం లేదని చెప్పాను. అదే ఎందుకు కారణం ఏంటి అని చెప్పి అడిగితే, ఇక్కడ సముద్రంలో చాలా మంది చనిపోతున్నారంట. రీసెంట్గా కూడా ఎవరో చనిపోయారంట. యాక్చువల్గా 3 to 4 feet తెలియదు కదండి. ఈ సంగం ప్రదేశంలో ఏంటంటే వాటర్ అనేది సుళ్ళు దిగుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకు తెలియకుండానే అక్కడ సుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సుళ్ళు వల్ల ఏంటంటే మట్టి అంతా లోపలికి వెళ్ళిపోతుందండి. ఆ ఏరియాలో మట్టి ఉండదు. మనం నుంచిన చోటే ఈ సుళ్ళు దిగుతూ ఉంటే మన కాళ్ళు లోపలికి ఇరుక్కుపోతుంది, మనం మునిగిపోతాం. పెద్ద పెద్ద అల్లు వస్తుంటాయి కదా, హఠాత్తుగా మునిగిపోతాం. తెలియకుండా కాలు కూడా ఉంది, ఇక మునిగిపోతాం. ఎప్పుడైతే మునిగిపోతామో చనిపోతాం. సో అందుకని చెప్పి ఈ బీచ్కి వచ్చే వాళ్ళందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా ప్రమాదకరంగా ఉందంటే చాలా తొందరగా చనిపోతున్నారు. బాపట్ల బీచ్ తర్వాత ఈ బీచ్ చాలా హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బందరు, అక్కడ కూడా అలాగే ఉందంట పరిస్థితి. ఇప్పుడు మనం అయితే సంగం ప్రదేశంకి వెళ్తున్నాము. ఈ సంగం ప్రదేశానికి మన నాగుల్ మీరా సాహిబ్ గారు తీసుకెళ్తున్నారు అన్నమాట. ఈ లెఫ్ట్ లో చూసారు కదా, ఈ లెఫ్ట్ లో ఇప్పుడు తాబేలు పిల్లలు యాక్చువల్ గా మనం మిస్ అయ్యాం అనమాట. జనవరి నుంచి మార్చి వరకు తాబేళ్ళు వచ్చి ఇక్కడ గుడ్లు పెడతాయండి. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ గుడ్లని మళ్ళీ దాని మీద చక్కగా కొంతమంది వాలంటీర్స్ ఉన్నారంట వీటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఆక్వా లైఫ్ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళంతా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ సంగమం అండి, అది కృష్ణా నది. ఇప్పుడు చూస్తున్నారు లెఫ్ట్ నుంచి రైట్ ప్లాన్ చేస్తున్నారు కదా, ఇది కృష్ణా నది అనమాట. కృష్ణా నది చూడండి ఎలా కలుస్తుందా సముద్రంలో. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. ఈ దృశ్యం కోసం నేను చాలా నాళ్ళ నుంచి వెయిట్ చేసి ఈ నాళ్ళు చేరుకున్నా. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చాను అనమాట ఈ ప్లేస్కి. ఆ తర్వాత ఇది రావడం, ఈ ఏరియాలో ఇప్పుడు ఈ సంగమం ఏరియాలో ఇక్కడ డాల్ఫిన్స్ కనబడతాయని నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా డాల్ఫిన్ ఒకటి కనబడింది అనమాట నాకు, బట్ అది అన్ఎక్స్పెక్టెడ్లీ మళ్ళీ మాయమైపోయింది. వీళ్ళంటారు వేరే ఏదేదో చూసారని చెప్పి అంటున్నారు ఆయన నాగుల్ మీరా గారు. అండ్ ఇప్పుడు మనం డాల్ఫిన్స్ కూడా కనబడతాయి అంట. కుదిరితే చూడండి. యాక్చువల్గా ఏంటంటే డాల్ఫిన్స్ అనేవి జనవరి నుంచి ఏప్రిల్ దాకా వస్తాయంట, ఆ తర్వాత రావని చెప్తున్నారు. ఈ సంగం ప్రదేశంలో బాగా కనబడతాయంట. ఇప్పుడు మనం వెళ్తున్నాము, చాలా బాగుంది కదా. అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. వీళ్ళు యాక్చువల్గా కొంతమంది ఒంగోలు, నెల్లూరు ఆ ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వేటాడి చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ డాల్ఫిన్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. ఆ డాల్ఫిన్స్ నాకు చూసామని చెప్తున్నారు, అది కూడా కనుక్కున్నాం. చూస్తున్నారు కదా కృష్ణా నది. ఇక్కడ హంసల దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి. పెద్ద కళ్ళేపల్లి దగ్గర నుంచి నార్త్ సైడ్ గా కృష్ణా నది అనేది పారుతుంది అనమాట. చాలా విచిత్రంగా ఉంటది. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ గారు. మీ పేరు అండి? శాంసన్. మీ పేరండి? ప్రభుదాస్ గారు. ఎన్నాళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నారండి? మత్స్యకార వృత్తిలో ఎలా ఉన్నాయి? ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి? దాదాపు నా చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఓకే. ఇప్పుడు ఏమేమి రకాల చేపలు దొరుకుతాయండి ఈ సంగమ ప్రాంతంలో? మొయ్యి చేపలని, టేక్ చేపలని, మోవ అని చాలా రకాల చేపలు దొరుకుతాయి ఇక్కడ. తాబేలు పిల్లలు ఎప్పుడు పెడతాయండి? తాబేళ్ళు వచ్చి పిల్లలు ఎప్పుడు గుడ్లు ఎప్పుడు పెడతాయి సార్? అదే ఎత్తున 3 నెలలు పెడతారు. 3 నెలల అంటే ఏ 3 నెలల అంటే మార్చ్ లో. ఓకే.
ఇంకేంటి సార్ ఇక్కడ డాల్ఫిన్స్ కనపడతాయని చెప్తున్నారు చాలా మంది. నేను చూసాను ఇప్పుడు అక్కడ సంగమ ప్రాంతంలో ఇలాగ డాల్ఫిన్స్ అన్ని కనపడతాయి అంటున్నారు. ఇంకా ఎప్పుడు కనపడతాయి? అది ఎక్కువగా 4వ నెలలో ఎక్కువ కనబడిద్ది. అది ఎక్కువ బాగానే ఉంటాయి చూడడానికి. అది మనుషులతో కూడా బాగా కలిసి ఉంటాయి. మీకు ఎప్పుడన్నా కనబడి దగ్గరికి వచ్చాయండి? మేము దగ్గరికి వెళ్ళిపోతాం మేము. అది మనిషి ప్రాణానికి ఎటువంటి అపాయం ఏం జరగదు. అది బాగానే కలిసిపోతాం దాంట్లో. మీది ఏ ఊరండి? మాది ఒంగోలు. ఒంగోలు అవతల కావలి ఉలవపాడు. ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చారా? అవును. ఓకే. ఇప్పుడు ఈ వల్ల ఏం వల్ల అంటారండి? ఇది టేక్ వల. టేక్ వల అంటే ఎక్కువ టేక్ చేపలు పట్టుకోవడానికి ఇటువంటి వల్ల ఓన్లీ టేకులు తప్ప ఇంకేం పడవదు. ఏం పడవు దీనిలో. ఎక్కువ మీరు టేక్ చేపలే. టేక్ చేప ఎంత ఉంటదండి? అది కిలో 180 ఉంది. తింటారండి అది? తింటాం. మెడిసిన్ వాడతారా? అది మటన్ లాగా ఉంటాయి. మటన్ లాగా ఉంటుంది తింటాకి. బాగుంటాయి చేపలు. ఓకే. అయితే మెడిసిన్ వాడితే చిన్న అయితే కూర. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. మాకు చాలా విషయాలు తెలియజేశారు. ఓకే.